నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట, మంచి మనస్సు ఆకాశం లాంటివి. అవి అంతటా విస్తరిస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, 2025 జనవరి 29 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:06. చంద్రోదయం ఉదయం 6:40, చంద్రాస్తమయం సాయంత్రం 6:04. తిథి అమావాస్య సాయంత్రం 6:02 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:12 వరకు. తదుపరి శ్రవణం. కరణము చతుస్పాద ఉదయం 6:54 వరకు. తదుపరి నాగవము సాయంత్రం 6:02 వరకు. తదుపరి భవ. యోగము సిద్ధము రాత్రి 9:13 వరకు. తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:53 వరకు. యమగండం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. గుళిక కాలం ఉదయం 11:05 నుండి 12:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:09 నుండి 1:41 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 9:18 నుండి 10:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 29 బుధవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 6:02 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. అమావాస్య, పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. అమావాస్య రోజు చేసే స్నానాలు, జపతప దానాలు, ధర్మాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయి. అమావాస్య రోజున పితృదోషం ఉన్నవారు పితృతర్పణాలు వదలటం, పిండ ప్రదానాలు చేయటం, పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం వల్ల సత్సంతానం కలిగి సంతాన అభివృద్ధి, ధనాభివృద్ధి అవుతుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు మకర రాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీ వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చినట్టుగా కుబేరుడు ఇత్తడి పత్రంపై లిఖించారు. ఇప్పుడు దాన్ని తిరుపతి మ్యూజియంలో పెట్టారు. ఈరోజు ప్రశ్న. ధనానికి అధిపతి అయిన కుబేరుడు ముందు జన్మలో ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవాడు? బ్రాహ్మణుడు, కిరాతకుడు, రాక్షసుడు, దొంగ? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సేవా దృక్పథంతో ఇతరులకు చేయూతనందిస్తారు.
వృషభ రాశి కోర్టు వివాదం పరిష్కార దశకు చేరుతుంది. మిథున రాశి చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కర్కాటక రాశి ఆశ్చర్యకరమైన రీతిలో ఆదాయం సమకూరుతుంది. సింహరాశి మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. కన్య రాశి నిరుద్యోగులు విద్యార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం. తులారాశి శారీరక రుగ్మతలు కలిగిన ఉపశమనం పొందుతారు. వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు కొంత నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి గతంలో చేజారిన డాక్యుమెంట్లు వస్తువులు తిరిగి లభ్యమయ్యే అవకాశం. మకర రాశి ఆస్తి కొనుగోలులో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కుంభరాశి ఆప్తుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. మీనరాశి అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.